హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మా దగ్గర బోనాలండి. సో మార్నింగే లేచి నేను అన్ని పనులు చేసేసుకున్నాను. ఇప్పుడు గడప అలంకరణ మొత్తం అయిపోయింది. నేను పూజ చేసేస్తున్నా ఇప్పుడు. చూడండి, ఇప్పుడు అత్తమ్మ అయితే బోనం రెడీ చేసింది. చాలా టైం పట్టిందండి బోనం రెడీ చేయడానికి. అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ వండేసాము. వంట అయితే ఫస్ట్ మేము రెడీ చేసుకున్నాం. ఎప్పుడైనా మేము ఫస్ట్ వంట చేశాకనే బోనం ఎక్కిస్తాము. అమ్మవారికి బోనం ఎక్కించి వచ్చి నెక్స్ట్ మేము తింటామండి. వచ్చాక గుడికి వెళ్ళి వచ్చాక అంతవరకు తినమండి, ఎవరు తినము. ఏమైనా తినాలంటే పిల్లలకు కానీ ఏమైనా తినాలంటే ఉప్మాను పులిహోరను చేస్తామండి పిల్లల కోసం. ఇంకోటి, బోనం ఎత్తుకునేటోళ్ళు ఉపవాసం ఉంటారంట ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేదాకా. సో ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి, ఏం తినలేదు. మా అత్తగారు చెప్పారనమాట అలా ఉండాలని. నేను ఎవ్రీ ఇయర్ బోనం చేసేటప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర అయితే తిన్న తర్వాత బోనం తీస్తామండి. ఇంకా ఇక్కడ మాత్రం సాంప్రదాయం ప్రకారం అయితే బోనం తీసాకనే తింటాము. నేను ఉపవాసం ఉండకుండా చేసేటప్పుడు బోనము. సో ఇప్పుడు ఈ ఇయర్ అయితే మాత్రం ఇలా చేస్తున్నాను మా అత్తగారు చెప్పినట్టు. చూడండి, అమ్మవారికి కావాల్సిన కొబ్బరికాయలు, అగరబత్తీలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసామండి. బేసన్ గిన్నెలో పెట్టేసాము. అది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. మెయిన్గా కళ్ళు, మైషాచి గుగ్గిలు అనేది మెయిన్ అండి. అదైతే తీసుకురావాలంట అత్తమ్మ చెప్పింది. ఇప్పుడు కోడికి ఏమంటారు, కళ్ళు తాగిపించేసి పసుపు కుంకుమ పెట్టేసి ఇంటి దగ్గరే కట్ చేస్తారండి అత్తమ్మ వాళ్ళైతే. మేమేమో టెంపుల్కి తీసుకెళ్ళి కట్ చేస్తాము. బోనం తీసుకొని వెళ్ళేటప్పుడే కోడిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కట్ చేయించుకొని ఇంటికి తీసుకొస్తాము. బట్ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరే కట్ చేస్తారంట. బోనం దగ్గర అమ్మవారి దగ్గర కట్ చేస్తారంట. మేమందరం మొక్కుకున్నామండి. ఏమంటారు, కళ్ళు సాక పెడతాము ఒకరికొకరం. ఇప్పుడు మా మామయ్య దానికి కుంకుమ పసుపు పెడతారండి. మలిక్కి నిలబడి చూస్తుంది. ఇలాంటివంటి ఇంట్రెస్ట్ మలిక్కి చాలా. చూడండి, మా మామయ్య పెడుతున్నాడు, మా తమ్ముడు పట్టుకున్నాడు. మా మామయ్య ఫస్ట్ దండం పెట్టేసుకుంటున్నాడు, ఎందుకంటే ఇంటికి పెద్ద మామయ్య కాబట్టి. తర్వాత మేము కూడా దండం పెట్టుకుంటాము. సెకండ్ మా ఆయన ఏమంటారు, కళ్ళు సాగ పెడుతున్నాడు బోనంకి. ఇది కంపల్సరీ చేయాలండి. బోనం తీసుకెళ్లే ముందు ఇంటి వాళ్ళు, చుట్టాలు అందరు కలిసి బోనం దగ్గర కలసాగ పెట్టి మొక్కుకొని బోనం తీస్తామండి. ఇప్పుడు నేను పెడుతున్నాను అమ్మవారికి. మా అత్తమ్మ కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. తను కూడా ఉపవాసమే, బోనం ఎక్కాకనే తింటానంది. సో అందరం బోనం ఎక్కాకనే తింటాము. మా అన్నయ్య కూడా, యాక్చువల్గా మా అన్నయ్య వదిన మార్నింగ్ వచ్చారు. కూడా మా పిన్ని అండి, మా అత్తయ్య వాళ్ళ తరఫున నాకు పిన్ని అవుతుంది. మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా బావ గిట్ల అందరూ వచ్చారు.
అందరికీ బొట్టు పెడుతున్నాడు. మా బావనేమో అతను కామెడీ చేస్తున్నాడు. మా మామయ్య అందరికీ బొట్టు పెట్టేశాడండి, అయిపోయింది. వీళ్ళ మసాజీ సరిగ్గా మండట్లేదండి. సో వాళ్ళు ఏమంటారు, హారతి కర్పూరం వేసి కొంచెం ఏమంటారు ఎక్కువగా పొగ వస్తట్టు చేస్తున్నారు. మా అన్నయ్య వదిన వాళ్ళ కొడుకుతో ముచ్చట్లు పెడుతున్నాడు. మా అల్లుడు మీకు తెలిసే ఉంటాడు, వాడు చాలా జాదు. చూడండి బోనం ఎలా చేసామో ఏంటనేది. ఇప్పుడైతే మా మామయ్య కోడిని కట్టేశారండి. సో అది మేము చూపించలేదు. ఇప్పుడు మేమందరం బయటకు వచ్చేసాము. నాకు బోనం ఎత్తుతారు కదా, సో అందరం బయటకు వచ్చాము. మా ఆయన, మేము, మా చెల్లి, మా మరిది గారు మా అల్లుడితోనే ఆడుకుంటున్నారు. చూడండి మా చెల్లి ఎలా చేస్తుందో. మా ఆయనేమో నా మీద సిటైర్లు వేస్తున్నాడు, జాగ్రత్త బోనం మంచిగా తీసుకెళ్ళు అది ఇది అని. చూడండి మా మామయ్య బోనం పెడుతున్నారు. ఫస్ట్లో టెన్షన్ అనిపించింది కదా యాక్చువల్గా, కానీ తర్వాత సెట్ అయిపోయిందండి. అంటే బోనం కదులుతుందా ఏంటి అని, ఆ దీపం ఎక్కడ పోతుందో గాలికి అని నాకు చాలా టెన్షన్ పడ్డా అసలు. మా వదిన మా అన్నయ్య కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చెప్తున్నారు. ఇప్పుడు మా మామయ్య నాకు ఏమంటారు వాటర్తో కాళ్ళ మీద పోస్తాడండి, పోసి మొక్కుతారు కదా, అలా మా మామయ్య చేశాడు. మా అత్తయ్య జాగ్రత్తలు చెప్తుంది, అలా పట్టుకో ఇలా పట్టుకో అని. అపార్ట్మెంట్ కదండి, కొంచెం స్పేస్ లేకున్నది నిలబడడానికి. సో నాకు దానివల్ల టెన్షన్ అయిపోయింది, కదులుతుందా ఏంటి బోనం అని. బట్ కిందికి వెళ్ళాక మొత్తం సెట్ అయిపోయింది, బోనం ఏం కదలలేదు. అమ్మవారిని మనసులో తలుచుకొని వెళ్ళానండి. చూడండి మా వాళ్ళందరూ కలిసి బోనంతో మంచిగా బోనాల పండుగ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం మా అత్తారింటి దగ్గర నేను బోనం చేశాను. చాలా హ్యాపీ ఫేస్. అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.